సైడ్ రా తమ్ముడు సైడ్ ఇంకా లేదు అర్థం చేసుకోండి. రేట్లు పెరుగుతాయి సార్. రుణమాఫీలు ఈ చిల్లర ఎక్స్పోర్ట్ చేయమంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మంచి ఆలోచన. అది మీ పబ్లిక్ అనౌన్స్ చేశారంటే మీటింగ్ లో రైతులకి కనెక్షన్ వస్తుంది. మంచి ఆలోచన. ఏం రాసుకున్నాం? ఎక్స్పోర్ట్ చేయాలి ప్యాడీ. అది పైకి వచ్చేటట్టు మీరు కొట్టుకోకుండా మీరు చేతులతో కొట్టుకోకుండా మహిళలు కష్టపడకుండా కొట్టుకోకుండా ఎలక్ట్రిసిటీ విద్యుత్తో చెప్తూ ఉన్న బోర్వెల్ వేయిస్తా. ఏమ్మా లేదు తల్లి కేవలం మీకు సేవ చేయడానికి నన్ను నమ్మండి. వైఎస్ తిరిగిపోయానా తిరిగిపోయానుగా వేస్తావా? ఇప్పుడు కూడా ఇంతవరకు ఏమన్నా నాకులాగా ఎంపీ చేశాడా? కాదు, ఇంతవరకు ఇలాంటి ఎంపీని మీరు ఎప్పుడైనా చూసారా? నేను 1 కోటి రాసుకున్నాను. 1,22,00,000 నేను ఇక్కడ ఇచ్చాను. 40 లక్షల గూడూరుకు మాత్రమే ఇచ్చాను. 18 పనులు చేయించాను. మొత్తం కూడా 40 పనులు చేయించాను. వారు చెట్టు వెళ్ళిపోతున్నారు. ధైర్యం లేదు నాకు తట్టుకోవడానికి. ధైర్యం లేదు తట్టుకోవడానికి. చేసుకుంటాను. మీ ప్రచార శైలిని బట్టి మిమ్మల్ని కేఏపాల్ 2గా టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. అదే అంటున్నాను. ఎక్కడైతే పాల్ గారికి నాకు ఎప్పుడైతే పోల్చారో, మరి వారు పోల్చారో మీరు పోల్చారో నాకైతే తెలియదు. కానీ అతను నాకు తెలిసినంతవరకు రాజకీయవేత్త కాదు. నేనేమిటంటే 32 సంవత్సరాలు ఐఏఎస్ ప్రజల్లో ఉన్నాను. ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. ఐఏఎస్ అంటే ప్రజలకి ప్రభుత్వానికి వారధి. సో కనుక ఇలా చేసిన తర్వాత మళ్ళీ 11 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నాను. నా పార్టీకి విశ్వాసంగా ఉన్నాను. ఎంపీకి గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యే వెళ్ళి చక్కగా ముడుపులు తీసుకుని వెళ్ళాడు. నేను వచ్చి నా పార్టీకి విశ్వాసంగా ఉండి నా అధ్యక్షుడు చెప్పిన తర్వాత ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశాను. ఈ దురదృష్టమైన ముఖ్యమంత్రి గారు విభజన చట్టంలో ఉన్న దుగరాజపట్నం కూడా రాకోకుండా చేశాడు. పక్కన్న ప్రైవేట్ రంగంలో పోర్టును కాపాడడానికి. దాని కొరకు నేను దీక్ష చేశాను. ఈరోజు ఆదరించి ఈ విధంగా అందరూ వస్తుంటే ఏమి పోలికలో నాకేం అర్థం కావట్లేదు. పోల్చడాలు కూడా సరిగ్గా న్యాయంగా ఉండాలా. కనుక నాకు విచిత్రం అనిపిస్తుంది.